వేణుగోపాలపురం అనే గ్రామంలో రాము మరియు సోముడ్ ఇద్దరు స్నేహితులు చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నవాళ్లు. పాఠశాలలో ఆటలు, తినుబండారాలు అన్నీ పంచుకున్నారు. రాము బాగా చదువులో ముందుండేవాడు. సోము తెలివిగా ఉన్నప్పటికీ గ్రామంలోనే వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేయాలని ఎక్కువగా ఉండేవాడు. ఒకరోజు రాముకు మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది, పట్టణంలో ఒక పెద్ద కంపెనీలో. సోము ఆనందంగా రామును పంపించాడు. నువ్వు వెళ్లి గొప్పవాడవాలి రాము అని ఆశీర్వదించాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. రాము గ్రామాన్ని, సోమును మర్చిపోయాడు. కాని సోము మాత్రం రాము ఎప్పుడైనా తిరిగి వస్తాడని ఆశతో ఊరి దగ్గర చెట్టు కింద ఉన్న పాత బల్లపై రోజూ కూర్చుంటూ ఉండేవాడు. ఒకరోజు రాముకు ఓ ఫోన్ కాల్ వచ్చింది, అమ్మ అనారోగ్యంతో ఉన్నారని. వెంటనే గ్రామానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లినప్పుడు మారిన ఊరు, మారిన జనాలు, కాని మారని ఒక మాట, ఆ పాత చెట్టు కింద కూర్చుని ఎదురుచూస్తున్న సోము. రాము కళ్లలో నీళ్లు తిరిగాయి. నిన్ను మర్చిపోయాను సోము, కాని నువ్వు నన్ను ఎప్పుడూ మర్చిపోలేదుగా. సోము చిరునవ్వుతో అన్నాడు. స్నేహం అన్నది కాలంతో కాదు రాము, మనసుతో బతికే బంధం అని అంటాడు.